హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడీ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్నారు కదా. ఈ రోడ్డు దగ్గర నుంచి ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ వరకు అయితే ఈ వీడియో కవర్ చేస్తానండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్లు అడుగుతున్నారు అనమాట. అలా ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా కవర్ చేయమని చెప్పేసి సో ఈ రోజు అయితే ఆ వీడియో అయితే కవర్ చేయబోతున్నానండి. యాక్చువల్గా ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్ దాదాపు 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ యొక్క 21 కిలోమీటర్లని 3 ఫేజ్లుగా అయితే డెవలప్ చేస్తున్నారండి. మొదటి ఫేజ్లో మనకి ఏంటంటే 14 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది 4 కిలోమీటర్లు, మూడో ఫేజ్లో రిమైనింగ్ ఏదైతే కిలోమీటర్స్ ఉన్నాయో అవి మనకు ఉండవల్లి నుంచి NH60 అయితే కనెక్ట్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు మనకు ఫేజ్ 1 లో భాగంగా అయితే నిర్మించారండి. దాదాపుగా 14.350 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దొండపాటి నుంచి వెంకటపాలెం వరకు అయితే స్టిల్ ఇప్పుడు మనం ఉంది వెంకటపాలెం అనమాట. ఇక్కడ వరకు 14 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయింది సీడీ యాక్సెస్ రోడ్లో ఫేజ్ 1లో. ఇది ఫేజ్ 2లో భాగంగా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అక్కడ చూడండి కొత్త రోడ్డుని చూడండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 4 కిలోమీటర్స్ రోడ్ అండి. ఇదంతా ప్రజెంట్ ఏదైతే BRT రోడ్ ఉందో ఇదైతే కంప్లీట్ చేసి అయితే ఇప్పుడు వెహికల్స్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. దాదాపుగా 1.2 కిలోమీటర్ వరకు ఈ యొక్క తార్ అనేది వేయడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నది డ్రైనేజ్ వర్క్ అండి. ఇది యాక్చువల్గా మొత్తం డ్రైనేజ్ సంబంధించి అంతా కూడా కట్టేశారు. ప్రజెంట్ మ్యాన్ హోల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కూడా రాఫ్టింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఆ విధంగా రాఫ్టింగ్ చేసుకొని ఫ్లోర్ లాగా పైన పోసుకుంటారండి. అవన్నీ కూడా మ్యాన్ హోల్స్ అయితే కడుతున్నారు. ఇలా కూడా JCB నీట్గా తోకుంటున్నారు కదా. కింద చూడండి, కింద PCC అయితే పోసుకున్నారండి. ఇది ఎగ్జాక్ట్గా మనకంటే ఫేజ్ 2లో బాగా నిర్మిస్తున్న ఈ 1.2 కిలోమీటర్ రోడ్ అయింది కదా, దీని సైడ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఏంటంటే మొత్తం కింద PCC అన్న కూడా పోసుకొని రాఫ్టింగ్ అయితే చేసుకున్నారు. రెండు వైపుల స్లాబ్ లాగా పోసేస్తున్నారు చూడండి, బోర్డర్ లాగా. పైన స్లాబ్ లాగా పోసుకుంటే మనకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అక్కడ ఏంటంటే చూడండి కాంక్రీట్ అయితే పోస్తున్నారు ఈ యొక్క డ్రైనేజ్ కోసం అయితే. అలాగే మనకి ఇటు సైడ్ కూడా నీట్గా చదును అయితే చేసుకున్నారు చూడండి. ఇది కూడా హైట్ అయితే లేపుకుంటున్నారండి. కొంతవరకు అయితే లాస్ట్ వీక్ అంతా కొంత మట్టి వేసుకొని హైట్ అయితే లేపుకున్నారు. ఇక్కడ వరకు కంప్లీట్ అయిందండి. మిడిల్లో BRT రోడ్డు, ఇక్కడ కర్కట రోడ్కి అయితే కనెక్ట్ ఇచ్చారనమాట. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా గ్రావెల్ ఎర్రమట్టి కూడా తోలుకొని ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చిన్నారు. ఇంకా దీని మీద ఇంకా 2 లేయర్లు మట్టి అవన్నీ కూడా వేసుకొని ఇక్కడ చూడొచ్చండి. ఎగ్జాక్ట్గా మీకు ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఇక్కడ కూడా అంతా కూడా క్లియర్ చేసి అయితే పెట్టుకున్నారు. మట్టి అనేది కూడా తోలైతే పెట్టుకున్నారండి. కొంతవరకు ఏంటంటే గ్రావెల్ అవన్నీ కూడా పోసి క్లీనింగ్ చేసి అయితే పెట్టుకున్నారు. చూడొచ్చు ఇదంతా కూడా ఏ లెవెల్లో గ్రావెల్ ఎర్రమట్టి కూడా పోసుకొని ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారండి. చూడండి అక్కడ కూడా మట్టిని అయితే ఒక లెవెల్కి తీసుకుని వచ్చి మళ్ళీ గ్రావెల్ అన్ని కూడా తోలైతే పెట్టుకున్నారు. వాటిని అన్నిటి కూడా నీట్గా చదును అయితే చేసుకుంటూ హైట్ అయితే లేపుకుంటారండి. ఇక్కడ చూడొచ్చండి క్లీనింగ్ వర్క్స్. ఎగ్జాక్ట్గా ఇది CM గారి ఇంటి ఫ్రంట్ సైడ్ అన్న క్యాంటీన్ అయితే ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కూడా క్లీన్ చేసుకున్నారు. ఇక్కడ క్లీన్ చేసుకొని చూడండి, ఎగ్జాక్ట్గా ఈ రోడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. చూడొచ్చు ఎలా ఉందో. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఒక రోడ్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చిన్నారండి. హైట్ కూడా ఎక్కువ పెంచేస్తున్నారు. ఇంకా దీని మీద నాకు తెలిసి కంకర రాళ్ళు వేసుకొని చిప్స్గా రోడ్ అయితే వేస్తారు. ఇక్కడ ఒక ఎర్రమట్టి అంతా కూడా పోసుకొని మొత్తం చదును అయితే చేసుకుంటున్నారండి. అంటే ఈ లెవెల్లో మొత్తం గ్రావెల్ అంతా కూడా క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వీటి మీద ఎర్రమట్టి వేసుకొని చదును అయితే చేసుకుంటున్నారు. ఇలా పోసిన మట్టిని కూడా చదును చేసుకోవాలండి. గుట్లు పోసేస్తున్నారు చూడండి మట్టి అంతా కూడా. అటు సైడ్ అంతా ప్రజెంట్ ఏంటంటే అటు సైడ్ నుంచి చదును చేసుకుంటూ వస్తుంది. చూడండి ఎలా చదును చేస్తుందో. ఇక్కడ కూడా చూడొచ్చండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, జస్ట్ అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే ఈ విధంగా ఉంది. ఈ అరటి చెట్లు అడ్డం ఉన్నాయి. అది కూడా దారిలో చేసుకొని ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా క్లియర్ చేసి పెట్టుకోన్నారు చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఎదురుగానే స్టీల్ బ్రిడ్జ్ కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు అక్కడ కూడా చూడొచ్చండి క్లీనింగ్ వర్క్స్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మిషనరీస్. ఎగ్జాక్ట్ దానికి అక్కడ కనిపిస్తుంది పెద్దది, అది మనకి స్టీల్ బ్రిడ్జ్ అనమాట.
మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి. ఎగ్జాక్ట్ గా ఈ కాలం మీద ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుంది అనుకుంటున్నాను. దానికోసం అయితే ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి కానీ ఫేస్ టూ వర్క్స్ కూడా దానికి సంబంధించి అంతా కూడా ఫౌండేషన్ సంబంధించి అయ్యేది చూడండి. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కాలం ఉంది కదా, ఈ కాలం మీద నాకు తెలిసి బ్రిడ్జ్ అయితే రాబోతుంది అనుకుంటున్నాను. చూడండి, దీని తర్వాత ఇదేనండి రోడ్డు. ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. చూడొచ్చండి, ఎదురుగా కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ లాగా. ఎగ్జాక్ట్ గా అక్కడేనండి స్టీల్ బ్రిడ్జ్ అయితే. ప్రస్తుతం మీరు అక్కడ చూసుకోవచ్చండి, లారీల్లో స్టీల్ అయితే వచ్చింది చూడండి బ్రిడ్జి. ఎగ్జాక్ట్ గా ఆ బ్రిడ్జ్ ని ఫిట్ చేసుకుని అక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసుకుంటారండి. అదే వచ్చినాయి, కొన్ని అయితే ఆల్రెడీ రీసెంట్ గా ఫుల్ వీడియోలో చేశాను కదా, అప్పుడైతే ఉంచుకున్నారు. కొన్ని అయితే ప్రజెంట్ ఈ రోజు అయితే రావడం జరిగింది. కూడా ఈ క్రెయిన్ సహాయంతో వాటిలో అయితే కిందకైతే దించుకుంటున్నారు. ఇవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జ్ అనమాట. వీటిలన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క స్టీల్ ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే నిర్మిస్తారండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ చూడండి, కృష్ణానది నుంచి ప్రవహించే కాలువ మీద అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి. ఇక కనుక కంప్లీట్ అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కనుక అమరావతికి మనం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా అయితే వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడంతా కూడా స్టార్టింగ్ లో దిమ్మల్లాగా కట్టుకుంటారండి. అలాగే అక్కడ పిల్లర్స్, 2 పిల్లర్స్ అయితే వస్తున్నాయి. అటు సైడ్ సేమ్ ఇది ఏ విధంగా ఇటు సైడ్ ఉందో అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. మొత్తం 2 పిల్లర్స్ అయితే వస్తున్నాయి. అటు సైడ్ ఒక 2 పిల్లర్స్, మళ్ళీ అలాగే ఇది దిమ్మల్లాగా స్టార్టింగ్ లో. వీటి మీద ఇప్పుడు ఏదైతే మీకు స్టీల్ చూపించానో బ్రిడ్జ్, అది ఇన్స్టాల్ చేసుకుని వీటి మీద అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. మొత్తం 4 లైన్లు అయితే ఉంటుందండి స్టీల్ బ్రిడ్జ్ అయితే. ఇక మీద ఇది కంప్లీట్ అయితే మనకి అమరావతికి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అది అమరావతికి మంగళగిరికి వెళ్ళే రూట్ అనమాట. ఈ కాలువ కృష్ణానది నుంచి ఉండవల్లి వరకు అయితే ప్రవహిస్తుందండి. ఎగ్జాక్ట్ గా ఒక 100 మీటర్ దూరం వెళ్తే మనకు ఉండవల్లి కూడా ఉంటుంది. మనకు జనవరి 1st వీక్ లో 15th కల్లా మనకు ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పిల్లర్స్ అయితే లేపుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వీటి మీద ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా స్టీల్, అదైతే ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకుంటారండి. ప్రస్తుతం మనం ఆ రోడ్ త్రూ అయితే కరగట్ రోడ్ నుంచి అయితే మనకు అమరావతికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసే వర్క్స్ ఈ స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 100 మీటర్స్ ఫ్రంట్ రాగానే మనకి యొక్క స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే చూడొచ్చు. కూడా మనకు మెటీరియల్స్ అనమాట యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన అన్ని. అన్ని కూడా మెటీరియల్ కొన్ని లారీలు కొద్ది వచ్చినాయండి. మెటీరియల్ కూడా మనకు పెద్ద క్రెయిన్ సహాయంతో అయితే అన్ని కూడా దించుకుంటున్నారు. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. చాలా ఫాస్ట్ గా జరిగిందని చెప్పుకోవాలి యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ కూడా. చూసారు కదా, ప్రజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ దగ్గర నుంచి మీకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించే వర్క్ అయితే చూపించారండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.